78 ఏళ్ల స్వాతంత్ర్యం అనంతరం దేశానికి వెన్నెముక లాంటి బీసీ సామాజిక వర్గాలకు రేవంత్ సర్కార్లో అవమానాలే దక్కుతున్నాయని సీఎం రేవంత్ నిర్ణయం బీసీ వర్గాలను అపహాస్యం చేసేలా ఉందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తామని మోసం చేయడంతో పాటు బీసీల సంఖ్యను తగ్గించి అసెంబ్లీలో ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండా కులగణన నివేదిక ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గాంధీ చౌక్ లో నల్ల బ్యాడ్జీలను ధరించి బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో ఏ ఉత్పత్తి జరగాలన్నా అది బీసీ వర్గాలతోనే సాధ్యమవుతుందని, ఉత్పత్తి కులాలుగా పేరున్న బీసీ సామాజిక వర్గాలే దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి బీసీల పట్ల రేవంత్ సర్కార్ నిర్ణయం సరైంది కాదన్నారు. ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ ను మేనిఫెస్టోలో గొప్పగా చెప్పి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కులగణన చేసి కేవలం జనాభా లెక్కలు చెప్పి చేతులు దులుపుకున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జనాభా లెక్కలు 2014 కంటే తక్కువగా చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించే దేశంలో మంథని కేంద్రంగా మంథని ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా తయారు చేసిన మేనిఫెస్టో దేశానికి మచ్చగా మారిందని, మంథని ఎమ్మెల్యే నాయకత్వంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కూనీ అవుతుండగా తాజాగా కులగణన కూడా కూనీ అయిందన్నారు. హడావిడిగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతోనే సీఎం అసెంబ్లీలో కులాల గురించి చర్చ పెట్టి వెళ్లిపోయాడని ఆయన అన్నారు.